అక్కడ జిల్పా, బిల్హా, లేయా, రాహేల్ని ఎక్కడ పెట్టాడు? అందరికంటే వెనుక. ఎందుకంటే ఇష్టమైన భార్య, ఇష్టమైన కుమారుడు. ఒకవేళ పొరపాటున వీళ్ళకేమైనా అయినా కానీ వాళ్ళు క్షేమంగా, సేఫ్టీ, చాలా ప్రయత్నాలు చేసి ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఇక్కడ ఒక నచ్చిన విషయం ఏంటంటే, ఒక కుటుంబ యజమాని యొక్క నిజమైన లక్షణం ఇక్కడ కనబడుతూ ఉన్నది. వీళ్ళందరినీ లైన్లో పెట్టినప్పటికీ వాళ్ళందరి వెనకాల ఇప్పుడు వీళ్ళందరిని నిలబెట్టి ఇప్పుడు యాకోబు ఎక్కడ నిలబడాలి? వెనకాల యోసేపు వెనకాల నిలబడాలి అని మనం అనుకుంటాం. కానీ యాకోబు ఎక్కడ నిలబడ్డాడంటే ఈ లైన్లో ముందుకు వెళ్ళిపోయాడు. ఆ దాసీల ముందుకు, ఆ భార్యల ముందుకు, ఆ లైన్లో అందరికంటే ముందు యాకోబే ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా కష్టమో నష్టమో ఏదైనా ఆపద కలిగితే గనుక ఫస్ట్ ఈయన మెడ తెగాల. నా మెడ తెగినాక వాళ్ళు ఏమన్నా కానీ అని వాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వైనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. తన కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ఈ యజమానుడు ఏం చేస్తున్నాడంటే, అందరికంటే ముందుగా ఆ భారమంతా తన మీద వేసుకొని ముందడుగు వేశాడు. కష్టమో నష్టమో మనది మనం చూసుకుందాం, గొడవ నీకు నాకు మధ్యన, అలా ముందడుగు వేసి చేసిన పని ఏంటంటే, అంత దూరము నుండి ఏశావు నడుచుకుంటూ వస్తున్నాడు, ఇంత దూరము నుండి యాకోబు వెళ్తా ఉన్నాడు. అతన్ని సమీపించేంత వరకు, కలుసుకునేంత దూరం వెళ్ళేసరికి 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. సాష్టాంగ నమస్కారము అనంటే మరి బోర్ల పడుకొని నమస్కరించడము. ప్రతి అవయవము కూడా నేలను తాకి నమస్కరించేటటువంటి విధానము. ఆ రోజుల్లో మరి భక్తిపరులైనటువంటి వారు ఇలాగుననే దేవుని మొక్కేటటువంటి వారు. అబ్రహాములో కూడా చూస్తాం. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సింధూర వృక్షవనము దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు అక్కడ కదా, సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. ప్రేమణ దోమ బిడ్డలారా, ఆ రీతిగా మరి చాలా చోట్ల మరి దేవుడు ప్రత్యక్షమైనప్పుడల్లా మరి సాష్టాంగపడి నమస్కారం చేసేటటువంటి ఆనవాయితీ ఉన్నది. ఇక్కడ యాకోబు మనిషే కానీ యాకోబులో భయము. అయితే ఏ విధంగానైనా ఇప్పుడు యుద్ధముతో కాదు, పగతో, ప్రతీకారముతో, కోపముతో కాదు వెళ్ళేది. నాన్న నన్ను తను శాంతించి నన్ను దగ్గర తీసుకుని నన్ను ఏమనకపోతే చాలే అనే భావనతో కనీసం ఆయన మనసు కరిగేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ అతని దగ్గరికి వెళ్ళే లోపుగా 7 సార్లు మరి వంగి నేలకు తాకి సాష్టాంగ నమస్కారము చేసుకొని మరి వెళ్ళిపోయాడు. సాగిలపడి వెళ్ళి ఏశావును కలుసుకున్నాడు. 4వ వచనము చదవండి. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరుగెత్తి. ఎవరిని ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఎదుర్కోవడం అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు బంధువులు వస్తున్నారు అనుకోండి, బంధువులు వచ్చారనుకోండి, ఇప్పుడు అక్కడ నుండి వస్తున్నారు, మన ఇంటికే వస్తున్నారు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామక్క? ఏం చేస్తామమ్మా? మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఎదుర్కోవడం అంటారు కదా. అక్కడ కనబడుతున్నారు, మన ఇంటికి వస్తూ ఉన్నారని తెలిసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి దగ్గర తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళడం అన్నమాట. ప్రేమణ దోమ బిడ్డలారా, ఇప్పుడు ఏశావు యాకోబు ఇద్దరు ఎదురుపడ్డారు. యాకోబులో భయం ఉన్నది, ఏశావులో ప్రేమ ఉన్నది. ఏశావు ఏం చేస్తున్నాడో తెలుసా? యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చాడు. యాకోబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. యాకోబు మైండ్ ఏమో గడగడ వణుకుతుంది ఇప్పుడు పానం.
పొరపాటున వచ్చి ఏమైనా కత్తి తీసుకొని పొడుస్తాడేమి వీడు అన్నట్టుగా చాలా ఏమంటే షాకింగ్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఒక విచిత్రం ఏంటంటే అతనిని ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. 20 సంవత్సరాల పగ, జాగ్రత్తగా వినండి, 20 సంవత్సరాల పగ ఒక్క రోజులో, ఒక్క క్షణంలో మాయమైపోయింది. 20 సంవత్సరాల నుండి వెతుకుతా ఉన్నాడు ఏశావు. ఎక్కడ దొరుకుతాడు యాకోబు? ఎంత దూరం పోతారు? ఎన్నాళ్ళు బ్రతికినా ముసలోడైనాకనన్నా మా ప్రాంతానికి రాకపోతాడా, నేను చంపి తీరకపోతానా అని తిరిగినటువంటి ఏశావు చూడండి, దేవుని యొక్క మహా గొప్ప కృప, దేవుడు యాకోబుకి ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడో, ఏ రీతిగా యాకోబును కాపాడుతున్నాడో. ప్రేమన దోంబిడ్లారా, ఈ అన్ననే చంపుదాము, వాడు దొరికితే చంపుదామని 400 మందిని వేసుకొని వచ్చినటువంటి అన్ననే ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే, ఒక్కసారి తమ్ముణ్ణి చూడగానే ఆ ప్రేమ, కోపం పోయింది, పగ పోయింది, ద్వేషం పోయింది. ఏమైపోయిందంటే ఒక్కసారి చూడగానే నా తమ్ముడు అనేటటువంటి ఆ భావనలోనికి వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కన్నీళ్లు విడిచారంట. నిజంగా ప్రేమణ దోంబిడ్లారా, ఎంత గొప్ప అనుబంధమో. అందుకే కొన్నిసార్లు గొడవలు జరిగినప్పుడు అసలు గొడవలు ఎక్కువగా ఎవరి మధ్యలో జరుగుతాయంటే అన్నదమ్ముల మధ్యనే. ఒకటి అన్నదమ్ముల మధ్యలో, రెండవది భార్యాభర్తల మధ్యలో. వీళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువ గొడవలు జరిగేవి, తగాదాలు. కొన్ని సందర్భాల్లో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినట్టు ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా చంపుకుందామనే స్థితికి కూడా వెళ్ళిపోతాయి. అయితే ఈ రోజుల్లో కాస్త ప్రేమ తగ్గిపోయింది, కానీ ఎంతైనా రక్త సంబంధమే, బంధమే. ప్రేమణ దోంబిడ్లారా, ఎంతైనా తోడబుట్టిన వాళ్ళే. వాళ్ళు మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, వాళ్ళు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, వాళ్ళ అంతస్తులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఆ కన్న ప్రేమ అలాంటిది, లేదా కట్టుకున్న ప్రేమ అలాంటిది, వాళ్ళు పెరిగినటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ బంధం అలాంటిది. అక్క చెల్లెళ్ళు కూడా పడదు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుకుంటారు. ఏంటో ఈ సృష్టిలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, ఒక బంధమే ఏదైనా ఉన్నాయంటే ఇవే. 4 ముక్కలుగా జీలిపోయిన టైం వచ్చినప్పుడు మళ్ళీ 4 కలిసిపోతారు. అనుకున్న మాటలు ఎక్కడ పోతాయో, తిట్టుకున్న మాటలు, కొట్టుకున్న ఆ దెబ్బలు ఎక్కడ పోతాయో అర్థం కాదు. ప్రేమణ దోంబిడ్లారా, అదే ఆ బంధం యొక్క ప్రత్యేకత. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, అలాగని అన్ని బంధాలు అలా ఉంటాయి అని చెప్పడానికి కూడా లేదు. ఈ రోజున మరి సొంత అన్నదమ్ముల మధ్యలోనే తీరని ప్రతీకారాలు, జానడు భూమి దగ్గర అన్నదమ్ముల మధ్యనే, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వారిద్దరి మధ్యలోనే ఎన్నో తగాదాలు, ఎన్నో మరి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులు తన్నుకొని చేస్తూ ఉంటారు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ అన్నదమ్ములు చూడండి, ఒక విధంగా చూడాలంటే వీళ్ళిద్దరి మధ్యలో పగ కూడా అంతకంటే గొప్పగా ఉన్నది. కానీ దేవుడు కలుగజేసుకుంటే మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు ఈ అధ్యాయంలో మనకు వివరిస్తూ ఉన్నాడు. యాకోబు ఒకవేళ దేవునితో పోరాడకుండా, రాత్రి అక్కడ ప్రార్థన చేయకుండా ఇక్కడ ఫైటింగ్ దిగాడంటే పరిస్థితి మనం ఈ రోజున చెప్పుకునే విధముగా ఉండకపోవచ్చునేమో. దేవుని సన్నిధిలో వేడుకొని, గోజాడి, అక్కడ బ్రతుకు దిద్దుకొని,
ఆ బ్రతుకుకు తగినటువంటి విధముగా ఇక్కడ వ్యవహరించిన తీరును బట్టి చంపుదాము అని వచ్చిన వాడు చక్కగా మరి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఎన్ని రోజులైంది తమ్ముడా నిన్ను చూసి, నీ ముఖం బంగారం అయిపోయిందిరా అని కౌగిలించుకొని, ఎంత సంతోషం అది. అందుకే ఆనంద బాష్మాలు ఇద్దరు కూడా కన్నీళ్లు విడిచారు, కాసేపు ఏడిచారు. మనిషికి ఏడుపు కష్టంలో వస్తుంది, సంతోషంలో వస్తుంది. ఆ సంతోషం వచ్చినప్పుడు కూడా ఆనంద బాష్మాలు అని అంటావు. కొన్నిసార్లు ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి, కానీ ఇంకా ఆనందాన్ని తట్టుకోలేకపోతే అదొక రకమైన ఏడుపే. కొద్దిసేపు కన్నీళ్లు విడిచి ఇద్దరు కూడా కన్నీరు మున్నీరై వాళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జరిగినదేందో జరిగింది. చిన్నతనంలో 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఎందుకు? రైట్, ఇదంతా బాగుంది. అప్పుడు ఏశావు కన్నులెత్తి స్త్రీలను పిల్లలను చూచి, వాళ్ళెవరు, నీకేం కావాలని చెప్పినప్పుడు, వీళ్ళందరూ కూడా నీ సేవకుడైనటువంటి నాకు దేవుడు కలుగజేసిన పిల్లలే అని ఆ భార్య పిల్లల్ని పరిచయం చేశాడు. ఇదిగో ఈమె పేరు లేయా, రాహేలు, ఇదిగో వాడి పేరు ఇది, రూబేను, షిమ్యోను అని లెక్కలేసుకుంటూ యోసేపు వరకు వచ్చేసారు. వామ్మో, 20 సంవత్సరాలు ఎంతమందిరా నీకు పిల్లలు? ఇంతమందిని కట్టుకొని వచ్చిన వేరా, మామూలుడివి కాదురా యాకోబు నువ్వు అని అనుకొని ఉంటాడు ఏశావు. ఏ మాటకు ఆ మాట. ఎందుకంటే డజన్ ఉన్నారు అక్కడ, డజన్ మంది పిల్లలు, అర డజన్కి 2 తక్కువ భార్యలు, అంతే కదా. రైట్, మొత్తం మీద వాళ్ళని పరిచయం చేశాడు. సంతోషం. ఆ పిల్లలందరినీ దగ్గర తీసుకొని వాళ్ళని ముద్దు పెట్టుకొని, పగలు ఏమైపోయినాయి. కనీసం ఇక్కడ ఒక ఏరా నన్ను ఎంత మోసం చేసి వెళ్ళేవురా అని కనీసం మాట కన్నా అనాలి కదా. ఆ ఊసే లేదు ఇక్కడ, ఆ సమస్య ప్రస్తావనే లేదు. ప్రేమణ దోంబిడ్లారా, దేవుడు తనను నమ్మిన ప్రజలను నిత్యము కాపాడువాడు. అందుకే 121 కీర్తనలు ఉంటుంది కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎప్పుడూ తన ప్రజల పక్షాన ఆయన యుద్ధము చేస్తానే ఉంటాడు. తన ప్రజల పక్షాన ఆయన కార్యము సఫలము చేస్తూనే ఉంటాడు. నమ్మితే దేవుని మహిమ అలా ఉంటుంది. అందుకని మనం విశ్వాసముతో ప్రార్థన చేస్తే మన స్థితిగతులను కూడా దేవుడు మార్చి వేస్తాడు. మనం ఎంత భయపడుతున్నప్పటికీ, ఇప్పుడు చూడండి యాకోబుకి ఎంత భయము. గత 2 రోజుల నుండి భయపడుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇంకా అన్న దగ్గరకు వస్తున్నా కొలది ఇంకా భయముతో వణికిపోతున్నటువంటి వ్యక్తి ఒక్కసారి దగ్గర వేసుకొని, ఎన్ని రోజులైందిరా యాకోబు నిన్ను చూసి అని కౌగిలించుకోగానే ఏమైపోయింది? భయం లేదు, దిగులు లేదు, ఏది లేదు. ప్రేమణ దోంబిడ్లారా, దేవుడు మన పక్షానుంటే, మనము దేవునితో ఐక్యపరచబడితే, మనము దేవునితో అనుసంధానము చేయబడితే ఏ కష్టము నష్టము వ్యాధి బాధలు మనకు అంటవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోంబిడ్లారా, రైట్, ఓకే. వీళ్ళందరూ ఎవరు అని అంటే పరిచయం చేశాడు, నా భార్యలు నా పిల్లలు అని. రైట్, మరది ఆ గుంపు ఏంటయ్యా? ఏ గుంపు? ఫస్ట్ ఒక గుంపును పంపించాడు. దాంట్లో అన్నీ ఏమున్నాయి? బలిసిన మేకలు ఉన్నాయి, గొర్రెలున్నాయి, మంచి పశు సంపద ఉన్నది, కొన్ని విలువైన కానుకలు ఉన్నాయి. అవన్నీ ముందు పంపించాడు. నీకంటే ముందుగా గుంపు నా దగ్గరికి వచ్చినట్టుంది, వాళ్ళెవరు, అదంతా ఏంటి అని అంటే అప్పుడు చెప్తున్న మాట చదవండి ఒకసారి. అతడు ఎంత? 8 వచనం. నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. ఇదంతా ఏంటి అని అడిగినప్పుడు, నాకెదురుగా వచ్చిన గుంపంతా ఎందుకని అడిగినప్పుడు,
నువ్వు కాస్త కనికరిస్తావని ముందుగా పంపించానన్నా. నువ్వేదన్నా నా మీద కోపం ఉండుంటుంది, ఆ రోజున నిన్ను మోసం చేసి వెళ్ళాను, నిన్ను ఏడిపించి వెళ్ళాను, నీ ఆశీర్వాదాలన్నీ కొట్టుకొని నేను వెళ్ళిపోయాను. నిజంగా నువ్వు ఒకవేళ నన్ను చంపేస్తావని నాకు భయం వేసింది, అందుకే నేను పారిపోయాను. పారిపోయిన కారణం కూడా అదే కదా, నీకు కూడా తెలుసు. మరి ఇప్పుడు ఎదురుపడగానే ఒకవేళ నన్ను చంపేస్తావేమో అని, నీవు ఒకవేళ కనికరిస్తావేమో ఆ కానుక తీసుకొని, ఒకవేళ నన్ను క్షమిస్తావేమో అని చిన్న ఆశతో నాకంటే ముందుగా కానుక నీ దగ్గర పంపించానని చెప్పినప్పుడు అప్పుడన్న మాట ఏంటి చూడండి. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనుము. నీది రూపాయి వద్దురనైనా నాకు కావలసినంత దేవుడిచ్చింది. కరెక్టే, నీవు నాకు రావలసిన ఆశీర్వాదాలను తండ్రి దగ్గర నుండి దొంగిలించి వెళ్ళిపోయావు, కానీ దేవుడు నన్ను కూడా మరొక రీతిగా ఆశీర్వదించాడు. నాకేం తక్కువ చేయలేదు. నీ ఆ తండ్రి దగ్గర రావలసిన ఆశీర్వాదాలు నిన్ను పొందుకోలేనంత మాత్రాన దేవుడు నాకేం తక్కువ చేయలేదు. నాకు ఏది కావాలో, ఎంత కావాలో నాది నాకు దేవుడు అనుగ్రహించాడు. ఇదిగో నాకు కూడా మంచి పని వాళ్ళు ఉన్నారు, దేవుడు నన్ను కూడా గొప్ప చేశాడు, నలుగురు పైన నన్ను అధికారిగా ఉంచాడు. ఇదిగో నాకు కూడా గొర్రెలు, గొడ్లు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏమి లేదు, నాకు లోటు అనేది ఏమి లేదు. అయితే నీది నువ్వే ఉంచుకో, నీది నాకు అక్కర్లేదు. దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి. అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. కాస్త కనికరించి రోజున నన్ను కలుసుకున్నావు కదా, ఏదో దేవుణ్ణి చూసినట్టుగా ఉన్నదే. నిన్ను చూసి ఇన్ని రోజుల నుండి ఎంత మిస్ అయిపోయాను. ఇది నీ కొరకే ఏర్పాటు చేసేటువంటి ఫస్ట్ భయముతో కానుక ఏర్పాటు చేశాను, కానీ నిజంగా ఇది నీ కొరకే ఏర్పాటు చేశాను కనుక నువ్వు తీసుకో అన్నా. దయచేసి కటాక్షించు, ఒకసారి కనికరించు, నేను ఇచ్చినటువంటి చిన్న కానుక స్వీకరించు, కాస్త నా మనసు కూడా తృప్తి అయిపోతుంది అనేసి బ్రతిమాలుకుంటున్నటువంటి తరుణం. తర్వాత నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదాము. రైట్. మరి 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 తలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దోమ బిడ్డలారా, ఇక తమ్ముడు మరీ బ్రతిమలాడటముతో, సరే ఇక నీ మాట కాదని లేక నువ్వు ప్రేమతో ఇస్తా ఉన్నావా. ఫస్ట్ ఏమో భయముతో పంపాడు, ఇప్పుడు ఆ కానుక భయముతో పంపిన కానుక ఏమైపోయిందంటే ప్రేమతో కూడినటువంటి కానుకగా మార్చబడింది. నువ్వు పట్టి ఇస్తూ ఉంటే కాదని లేకపోతే సర్లే అనేసి ఆ కానుకను ఏశావు తీసుకున్నాడు. మొత్తం మీద సరే ఇక మరి వెళ్దాం పదండి, ముందుకు వెళ్ళిపోదాం, ఊర్లోకి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు. రైట్. 12వ వచనం, మనం వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల
ఈ మందంతా చచ్చును. అంటే ఇక పిల్లలు, చిన్నపిల్లలు ఎవరు? యాకోబు పిల్లలు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. మరి ఇక మందను కూడా కొట్టుకొస్తున్నాడు కదా, దాంట్లో కొన్ని చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. పోదాం పండి అనగానే ఇప్పుడు ఎట్లా? ఇప్పటి వరకు వచ్చిన నడక యాత్ర వేరు, ఇప్పుడు పోయే నడక యాత్ర వేరు. ఇప్పటి వరకు వచ్చింది భయముతో బిక్కు బిక్కుమంటూ ఒక అడుగు ముందడుగు, 1, 2 అట్లా లెక్క పెట్టుకుంటూ వచ్చినటువంటి అడుగులు వేశారు. ఇప్పుడు ఇక అంతా సస్యశ్యామలమైపోయింది కనుక ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? పరుగు ఇక సంతోషం వస్తే ఇక ఎట్లా అవుతారు? పరిగెత్తుతూ ఉంటే ఇవి ఊపిరాడక చచ్చిపోతాయి. అన్నా మీరు ముందుకు వెళ్తూ ఉండండి, మేము నిదానంగా వస్తాం. కొంచెం సడన్గా ఇదంతా ఎంట పెట్టుకొని రావాలంటే కష్టము. కొంచెం మేము నిదానంగా వస్తాం, మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చాక నేను కలుసుకుంటానని చెప్పి అన్నను ముందు పంపించాడు. తాను వెనుక మరి పశువుల మందలైతేనేమి పిల్లల్ని నిదానంగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. రైట్. నా ప్రభు దయచేసి నా దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభునకు షేరుకు వచ్చే వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలది మెల్లగా నడిపించుకొని వచ్చేదని అతనితో చెప్పాను. అప్పుడు ఏసావు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనములలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదని చెప్పగా అతడు, అది ఎలా? నా ప్రభు కటాక్షం నా మీద ఉండనిమ్ము. ఆ దినమున ఏసావు తన త్రోవను షేరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మరి మీరు ముందెళ్ళండి అన్నా, మేము వస్తాంలే అని చెప్పాడు. సరే, ఏమన్నా మనుషుల్ని కొంతమందిని ఇక్కడనే వదిలిపెడతాను, చాలు, ఇప్పటికే కనికరించి నన్ను దగ్గర తీసుకున్నావు, రానిచ్చావు, నీకు వందనాలు, ఇక అంతకు మించి ఇంకా ఏమి కోరుకోవట్లేదు, నా పని వాళ్ళు నాకున్నారు, కొంచెం నిదానంగా వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్తే ఆయన వెళ్ళిపోయి షేరు, అతడు ఏ ప్రాంతంలో ఉంటాడో ఏసావు ఆ ప్రాంతంలో షేరు మన్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ యాకోబు సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ మరి పశువులన్నిటికీ పాకలు వేయించాడు, ప్లస్ తను ఒక ఇల్లును కట్టుకున్నాడు. అందుకని దానికి సుక్కోతు అని పేరు పెట్టారు. సుక్కోతు అనే పేరుకు అర్థం ఏంటంటే పాకలు. ఒక పాకల ప్రదేశంగా మార్చేశాడు. అక్కడ బస ఉండడము ప్రారంభించాడు యాకోబు. ప్రేమణ దోంబిడ్లారా, అసలు ఆ స్థలములో అడుగు పెడతానా లేదా అన్న డౌట్తో వచ్చినటువంటి యాకోబు ఈ రోజున అడుగు పెట్టడం మాత్రము కాదు, తను ఒక ఇల్లును కట్టుకున్నాడు. ఇంతవరకు ఒక స్థిరమైన నివాసము లేని యాకోబునకు ఈ రోజున ఒక స్థిరత్వం వచ్చింది. ఒక స్థిరమైనటువంటి ఇల్లును కట్టుకున్నాడు. తన పశువుల మందలన్నిటికీ కూడా మరి చక్కటి పాకలు వేసేశాడు. అక్కడ స్థిరపడిపోయాడు. తర్వాత చదవండి. అట్లు యాకోబు పద్దనరాము నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము ఆ ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. మరియు అతడు తన గుడారం వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి, రైట్. ఇక సుక్కోతు నుండి మరి పద్దనరాము నుండి ఈ సుక్కోతు నుండి షెకెముకు వచ్చేసాడు. ఆ షెకెముకు వచ్చి అక్కడ ఒక గుడారం వేసుకొని అక్కడ కొన్నాళ్ళు కాపురం ఉంటూ ఉన్నాడు. ఆ షెకెము అనేటువంటి ప్రాంతంలో ఒక 100 వరహాలను పెట్టి ఒక స్థలాన్ని కొన్నాడు తనకు భాగముగా ఉండడానికి. ఆ స్థలములో యాకోబు ఏం చేస్తున్నాడంటే బలిపీఠము కట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దోంబిడ్లారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో మనం నేర్చుకోదగిన ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశం ఏమిటి అనంటే, ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం. అబ్రహాముకు ఆ లక్షణం ఉన్నది, ఇస్సాకుకు ఆ లక్షణం ఉన్నది. ఇదిగో మొట్టమొదటిసారిగా మరి యాకోబు కూడా
ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో స్థలాన్ని కొని అక్కడ స్థిరత్వం కొరకు ఒక స్థలాన్ని కొని అక్కడ మొట్టమొదటిగా బలిపీఠము కట్టి దానికి ఎల్రోహి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనేటటువంటి అర్థం. దేవుడే ఇశ్రాయేలు దేవుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు యాకోబు కాదు, ఇక మనకు యాకోబు అనే పదము కనబడవచ్చు, కానీ యాకోబు పేరు ఏమిటి? ఇశ్రాయేలు. అందుకే తన జనాంగమైనటువంటి వారందరిని కూడా ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. ఇశ్రాయేలు పేరు రాకపోతే యాకోబీయులు అని పిలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడినది కనుక ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు అన్న యాకోబే, యాకోబు జనాంగమే. ఇశ్రాయేలీయులు అన్న యాకోబు సంతానమే. కాబట్టి ప్రేమైన దోంబిడ్లారా, మొత్తం మీద యాకోబు ఈ రోజున ఒక సొంత స్థలము కొనుక్కునే స్థాయికి వచ్చి అక్కడ మరలా పాకలు వేసుకొని మొదటిగా దేవుని స్తుతించి బలిపీఠము కట్టి, ప్రార్థన మందిరాన్ని కట్టి, ఒక బలిపీఠము కట్టి ప్రార్థన చేసి అక్కడ స్థిరపడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఇక్కడ తిరిగి ఇప్పుడు తన సొంత ప్రాంతానికి వచ్చి స్థిరత్వము కలిగి ఈ రోజున నెమ్మది కలిగి బ్రతికే స్థితికి వచ్చాడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఇదంతా దేని వల్ల సాధ్యం అంటే దేవుని వలనే సాధ్యం. ఎలా సాధ్యమైంది ఈ కార్యము? ఇలా స్థిరపడడానికి, ఇలా ఒక చోట మరి స్థిరంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనంటే యాకోబు చేసిన ప్రార్థన. ఆ యాకోబు వెంట మరి దేవుని సన్నిధి వచ్చింది, శత్రువును మిత్రులుగా చేసింది. ఎవరు చంపుదామని వచ్చారో వాళ్ళే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకున్నటువంటి విధముగా దేవుడు మార్చివేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ రోజున ప్రేమణ దోంబిడ్లారా, మనకు కూడా ఏమైనా వైరాలు ఉన్నాయేమో, మీ కుటుంబాల్లో కూడా ఏదైనా సమస్యలు ఉండొచ్చు. నీ జీవితంలో ఏ భయం ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో, ఏ విధమైనటువంటి కన్నీరు ఉన్నదో, దేని కొరకు నువ్వు భయపడుతూ నలిగిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో, ఒకప్పుడు యాకోబు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. అయితే మనము కూడా భయభీతుల నుండి విడుదల పొందాలి అని అంటే, యాకోబులాగా మరలా క్షేమ స్థితిని పొందుకోవాలంటే, ఒక స్థిరత్వము కలిగి జీవించాలంటే యాకోబు చేసిన పనిని మనం కూడా చేయాలి. యాకోబు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో పోరాడాడు, మనుషులతో పోరాడలేదు. నువ్వెంత నేనెంత అని తన బలగాన్ని చూసుకొని వెళ్ళలేదు. ప్రేమణ దోంబిడ్లారా, తన జ్ఞానాన్ని చూసుకొని వెళ్ళలేదు. దేవునితో పోరాడి దేవుని సన్నిధితో వెళ్ళాడు. మరి ఏశావుకు కేవలము యాకోబు మాత్రమే కాదు, కానీ ఈ యాకోబులో ఉన్న దైవత్వము కూడా కనబడి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంత ప్రార్థన పరుడిగా, అంత భక్తిపరుడిగా, అంత విశ్వాస యోధుడిగా యాకోబు ఏశావు ముందుకెళ్ళాడు. ఈ రోజున ప్రేమణ దోంబిడ్లారా, మన జీవితంలో కూడా దేవుడు శత్రువులను మిత్రులుగా చేస్తాడు. ఎవరంటే నిన్ను చూసి అసహించుకుంటున్నారో, ఎవరైతే నువ్వంటే పడినట్టుగా ఉంటూ ఉన్నారో, ప్రేమణ దోంబిడ్లారా, వారిని ఇదిగో నీ దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో ఈ రీతిగా ఏశావు ఎట్లా వచ్చి యాకోబు దగ్గరకు వచ్చేసాడో అట్లా మన దగ్గర కూడా తీసుకురాగలిగిన సమర్థుడైన, అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. ప్రేమణ దోంబిడ్లారా, శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు. కాబట్టి మన జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో మీకు మీరుగా, అయ్యా యాకోబుకు శత్రువు ఉన్నాడు, ఆ శత్రువును మిత్రుగా చేశావు కదా, ఇదిగో నా జీవితంలో ఈ సమస్య ఉన్నది నాయన, నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది నాయన, నీవే తీర్చు, నీవే ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించని చిన్న మాట మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. రోజున
దేవుడు మీ జీవితంలో కూడా ఆనాడు యాకోబుకు కార్యం చేసిన దేవుడు ఈ రోజున మీ జీవితంలో మీ కుటుంబంలో కూడా తన కార్యాన్ని చేసి నడిపించగలడు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు శత్రువులను మిత్రులుగా చేయు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. భయపడిన యాకోబు ఈ రోజున నవ్వుతున్నాడు, సంతోషభరితుడై. పగతో వచ్చినటువంటి ఏశావు పగను మర్చిపోయి మరి రక్త సంబంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే దేవునితోనే సాధ్యం. అది ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యాకోబుకు ఏ సమస్య ఉన్నదో దేవునికి తెలుసు. యాకోబుకు ఏ బాధ ఉన్నదో, తన ముందు ఏ విధమైనటువంటి ఆటంకం ఉన్నదో దేవుడు చూసి తన దరికి రాకుండా చేశాడు. ఈ రోజున మనము కూడా క్రీస్తు రక్తము చేత కడగబడి మనము కూడా ఇశ్రాయేలు జనాంగము క్రిందికి వచ్చిన వారమే కదా. మనం ఆత్మ సంబంధి అయినటువంటి ఇశ్రాయేలీలం. దేవుడు మన పక్షాన కూడా ఉంటాడు, మనకు జీవితంలో కూడా కార్యము చేస్తాడు. కనుక దేవా, ఇదిగో నా జీవితాన్ని, నాకున్న కుటుంబ సమస్యలు నీకు అప్పగిస్తూ ఉన్నాను. నా పక్షాన నీవే పోరాడు, నాకు నీవే న్యాయం తీర్చు, నాకు నీవే సహాయం చేయి, నా స్థితిగతులు నీవే మార్చని ఒక చిన్న ప్రార్థన సహవాసంతో నీవు ఇక్కడ నుండి వెళ్ళినట్లయితే దేవుని మహిమ నువ్వు చూస్తావు. అందరూ ఆ రీతిగా తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. సునీత వైఫ్ ఆఫ్ దానియల్